చేసే జోలు చాలా పడిపోయింది నేను లేట్ అయిపోయిందండి ఎప్పుడో బయలుదేరాను మేస్తాను ఇంటి దగ్గర బయలుదేరానండి కలద్దల బాబాయ్ పక్కన మేస్తాను పక్కన మేస్తాను మేస్తాను మేస్తాండి ఇప్పుడు పొద్దున్న బయలుదేరాను మేస్తాండి బయలుదేరానండి మా తమ్ముడు దొరికెళ్ళాడండి మేస్తా దొరికెళ్ళాడు కదండి మా అమ్మ అన్నారు చంచోడా బాగా ఎత్తుకోరా అన్నాడు ఎత్తుకున్నానండి మళ్ళీ నా బట్టల మీద వెళ్ళేసాడు మళ్ళీ అవి కడుక్కోవాలా బట్టలు వేసుకోవాలా స్నానం చేయాలా అవన్నీ వేసానని మెత్తాను మళ్ళీ పుస్తకాలు తీసేసుకుని అటువంటి మెత్తాను కనబడుతున్నాయి వేసుకొని వచ్చేస్తున్నాను మెత్తాను వచ్చేస్తాను మా ఎదురు దుబ్బలత్వం లేదని మెత్తాను దుబ్బలత్వమండి మీకు తెలుసండి ఆ దుబ్బలత్వం బూలు పెట్టుకుందండి బూలు దుబ్బలత్వం నాకు బూలు ఎక్కువ అమ్మ మా నాన్నమ్మ చచ్చిపోయింది మేము బూలు ఉంటున్నాం అని అన్నాను నాకు ఐడియా వచ్చిందని మెత్తాను ఎంతనే ఇంటికి వెళ్ళిపోయాను అంటే మా నాన్నతో అన్నానండి నాన్న మా నాన్న ఎప్పుడు చచ్చిపోతున్నాను అన్నాను కదండి అనగానే ఈ బట్టలు కొట్టేది అప్పుడు మా అమ్మ ఉడుకోబెట్టి కొబ్బరి నూనె వేసి కొద్దిగా ముద్దబ్బాయి నువ్వు ఆడలా ఇగో ఈ 5 రూపాయలు వేసుకొని జంతులు అట్టుపళ్ళు చెగోడీలు కొనుక్కోరా అని ఇచ్చిందండి అట్టుపళ్ళు కొనుక్కుంటా మళ్ళీ వచ్చేస్తున్నాను మెత్తాను వచ్చేస్తాను దుబ్బలక్ష్మి అన్నది నాకు పని తెస్తావా ముద్దబ్బాయి నాకు పని తెస్తావా అన్నది నువ్వు పూలు ఎత్తాడంటే నీకు పని తెస్తా అన్నాను కదండి అదేంటండి వస్తుంది వస్తుంది మీ తగులందరూ ఏదైనా చేస్తండి అప్పుడే పంపించేయాలని అందుకే లోపల దుక్కుంటూ అవుతుందండి కదా నాకు తెలిసేది ఉప్పు కబురం పడుతుందండి మ్యారేజ్కి బాగా వచ్చండి నాకు అదండి అటు పంటని గుంటి కట్టు పడితే ఇప్పుడు చెప్పలేనండి నేస్తాను తర్వాత చెప్తానండి నేస్తండి ఈ అప్పుడు పైన అయిపోయింది బ్రహ్మంతరా సరే నేస్తా